గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం జన్యు వ్యవస్థ జీన్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాము. జన్యువు జీన్ అనే పదము గ్రీకు పదమైన జెనిసిస్ నుండి ఉద్భవించింది. జీన్ లేదా జన్యు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది జోహెన్సన్ అనే శాస్త్రవేత్త. మెండల్ సూచించిన మూలకాలకు ఈ జన్యువు అనేది సమానం. మెండల్ జన్యువులను రేణువుల వంటి పదార్థాలని ఊహించాడు. జన్యువులు నిర్వర్తించే 4 ప్రధానమైన ధర్మాలు: 1 అనువంశికత, ట్రాన్స్మిషన్, 2 పునఃసంయోజనం, రీకాంబినేషన్, 3 ఉత్పరివర్తనం మ్యూటేషన్, 4 జన్యు చర్యలు జీన్ ఫంక్షన్. వీటి ఆధారంగా జన్యు నిర్మాణం అవగాహన చేసుకోవటాన్ని జన్యు భావన అంటారు. అసలు జన్యువులు ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి లోతుగా పరిశీలించినట్లయితే, జీవులన్నీ కూడా కణాల చేత నిర్మితమై ఉంటాయి. ప్రతి కణములో కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకంలో ఆయా జాతిని బట్టి విశిష్ట సంఖ్యలో క్రోమోజోములు అనేవి ఉంటాయి. ఈ క్రోమోజోమ్ అనేది హిస్టోన్ మరియు డిఎన్ఏతో నిర్మితమై ఉంటుంది. ఈ డిఎన్ఏలో కొంత భాగం ఒక జీవ రసాయన చర్యను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని జన్యువుగా చెప్పుకొనవచ్చు. జన్యువు అనగా నిర్దిష్ట న్యూక్లియోటైడ్లతో కూడి ఉన్న డిఎన్ఏ ప్రాంతం. జన్యు భావనలో మార్పులను క్రింది దశలుగా అధ్యయనం చేయవచ్చు. అంటే జన్యు భావనను 3 రకాలుగా వివరించుకొని రావచ్చు. 1 సాంప్రదాయక భావన, క్లాసికల్ కాన్సెప్ట్, నూతన సాంప్రదాయ భావన, నియో క్లాసికల్ కాన్సెప్ట్, ఆధునిక జన్యు భావన, మోడ్రన్ కాన్సెప్ట్. ఈ విధంగా జన్యువుపై అవగాహన చెందడానికి ఇప్పటి వరకు జన్యువు అనే పదాన్ని మనం ఒక రకంగా అర్థం చేసుకుంటే, జన్యువు నిర్వర్తించే విధుల ఆధారంగా ప్రతిసారి శాస్త్రజ్ఞులు తమ యొక్క భావాలలో మార్పులు తీసుకొస్తూ జన్యువు పైన పూర్తిస్థాయి పరిశోధన చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన వివరణ ఇవ్వటం వల్ల ఆ శాస్త్రవేత్తలు ఇచ్చిన వివరణలన్నింటినీ కూడా 3 రకాలుగా వివరించుకోవడం జరుగుతుంది. సాంప్రదాయ భావన, నూతన సాంప్రదాయ భావన, ఆధునిక జన్యు భావనగా 3 దశలుగా విభజించడం అనేది జరిగింది. జన్యువులపై ఉన్న వివిధ అభిప్రాయాలను. జన్యువు సాంప్రదాయ భావన ఇది ప్రారంభంలో అంటే పురాతన కాలంలో వచ్చినది. జన్యు భావనను మొట్టమొదటిసారిగా సట్టన్ ప్రతిపాదించాడు. దీనిని మోర్గాన్, బ్రిడ్జ్, ముల్లర్లు విశదీకరించారు. జన్యువులు అనేవి జీవి యొక్క భౌతిక మరియు
శరీర ధర్మ లక్షణాలను నిర్ణయిస్తాయి. అవి రేణువుల వలె ఒక తరము నుండి మరొక తరానికి సంక్రమిస్తాయి. జన్యువులు క్రోమోజోములపై విశిష్ట స్థానాలలో ఉంటాయి. క్రోమోజోమ్పై జన్యువు స్థానాన్ని లోకస్ అని అంటారు. జన్యువులు క్రోమోజోమ్పై ఒకే వరుసలో పూసల వలె దీర్ఘ అమరికలో ఉంటాయి. ప్రాణిలో ఉన్న జన్యువుల సంఖ్య దానిలో ఉన్న క్రోమోజోముల సంఖ్య కంటే అధికం. కాబట్టి ప్రతి క్రోమోజోమ్ అనేక జన్యువులను కలిగి ఉంటుంది. ఉదాహరణకు ప్రతి మానవుడిలో ఉండే 40,000 జన్యువులు కేవలం 23 జతలు లేదా 46 క్రోమోజోములపై అమరి ఉంటాయి. ప్రతి జన్యువు ఒక వృక్ష రూపానికి కారణము కనుక అది ఒక క్రియా ప్రమాణము. వంశపారంపర్యంగా లక్షణాలు సంతానానికి జన్యువుల వల్ల సంక్రమిస్తాయి. అనగా లక్షణాలను ఒక తరం నుంచి మరొక తరానికి రేణువుల రూపంలో మోసుకు వెళతాయి. కాబట్టి జన్యువు అనేది ఒక అనువంశిక ప్రమాణం. జన్యువులో ఉత్పరివర్తనం సంభవించి కొత్త లక్షణానికి కారణమైన వికల్పాలను ఏర్పరుస్తాయి. కాబట్టి జన్యువు ఒక ఉత్పరివర్తన ప్రమాణము. అరుదుగా జన్యువులు వినిమయంలో పాల్గొనటం వల్ల జన్యువుల అమరికలో తేడాలు ఏర్పడి కొత్త పునఃసంయోజనాలు ఏర్పడతాయి. ఈ జన్యువుల మార్పిడి సమజాతీయ క్రోమోజోముల మధ్య కానీ ఈ ప్రక్రియను వినిమయం అంటారు, లేదా విజాతీయ క్రోమోజోముల మధ్య కానీ జరగవచ్చు. ఈ ప్రక్రియను స్థానాంతరణ అని అంటారు. కాబట్టి జన్యువు ఒక వినిమయ ప్రమాణము. పై విషయములు సంగ్రహపరచగా సాంప్రదాయ జన్యు భావనలో జన్యువు అనేది ఒక క్రియా ప్రమాణము, ఒక ఉత్పరివర్తన ప్రమాణము, ఒక అనువంశిక ప్రమాణము, ఒక వినిమయ ప్రమాణం. అనగా జీవిలో ఏ మార్పులు జరిగినా దానికి కారణము జన్యువు. ఇంకా జన్యువే అత్యంత కీలకం, ఇదే చివరి క్రియా ప్రమాణము అని తెలిపే భావన జన్యువు సాంప్రదాయ భావన. నూతన సాంప్రదాయ భావన. సాంప్రదాయ భావనలో జన్యువు ఉత్పరివర్తనం లేదా పునఃసంయోజనంలో లేదా అనువంశికంగా పాల్గొనే అతి చిన్న ప్రమాణం. కాబట్టి జన్యువును ఇక విడగొట్టలేము అని తెలిపే భావన సాంప్రదాయ భావన.
కాబట్టి సాంప్రదాయ భావనలో అన్నింటికీ కారణము జన్యువే. క్రియా ప్రమాణమైన, ఉత్పరివర్తన ప్రమాణమైన, అనువంశిక ప్రమాణమైన, వినిమయ ప్రమాణమైన, ఆ జీవిలో జరిగే అన్ని మార్పులకు చిట్ట చివరి అత్యంత చిన్న క్రియా ప్రమాణము జన్యువు. ఇక దీన్ని విడదీయలేము అని తెలుపుతున్నది సాంప్రదాయ భావన. మరి నూతన సాంప్రదాయ భావనలో జన్యువు విభాజ్యము, అంటే జన్యువును ఇంకా విభజించవచ్చు చిన్న చిన్న ప్రమాణాలుగా అని నూతన సాంప్రదాయ భావన దశలోకి వచ్చిన శాస్త్రవేత్తలు వివరించారు. ఇలా మొట్టమొదటిసారిగా సెమూర్ బెంజర్ అనే శాస్త్రవేత్త జన్యువు విభాజ్యమని, అంటే జన్యువును ఇంకా చిన్న ప్రమాణాలుగా విభజించవచ్చని నిరూపించాడు. ఏ విధంగా అంటే జన్యువు నిర్వర్తించే విధిని బట్టి దాన్ని 3 భాగాలుగా విడదీయవచ్చని పేర్కొన్నారు. సెమూర్ బెంజర్ T4 బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్లో జన్యు చర్య గురించి పరిశోధన చేస్తూ 3 సాంకేతిక పదాలను ప్రవేశపెట్టాడు. ఒకటి సిస్ట్రాన్, 2 రెకాన్, 3 మ్యూటాన్. ఈ విధంగా సెమూర్ బెంజర్ అనే శాస్త్రవేత్త జన్యు విభాజ్యమని తిరిగి వాటిని 3 క్రియా ప్రమాణాలుగా విడగొట్టాడు. ఒకటి సిస్ట్రాన్, 2 రెకాన్, 3 మ్యూటాన్. సిస్ట్రాన్ ఒక పాలీపెప్టైడ్ సంశ్లేషణకు అవసరమైన జన్యు సమాచారాన్ని కలిగి ఉండే డిఎన్ఏ భాగాన్ని సిస్ట్రాన్ అంటారు. సో ఒక జీవిలో కణములో పాలీపెప్టైడ్ సంశ్లేషణకు అవసరమైన జన్యు సమాచారాన్ని కలిగి ఉండే డిఎన్ఏ భాగాన్ని సిస్ట్రాన్ అంటారు. ఇది ఒక క్రియా ప్రమాణం కనుక ఇది సాంప్రదాయక భావనలో జన్యువుతో సమానం. సిస్ట్రాన్ అనేది సాంప్రదాయ భావనలో ఉన్న జన్యువుతో సమానం. సిస్ట్రాన్ అనగా ఒక పాలీపెప్టైడ్ సంశ్లేషణకు అవసరమైన జన్యు సమాచారాన్ని కలిగి ఉన్న డిఎన్ఏ ప్రాంతాన్ని సిస్ట్రాన్ అంటారు. ప్రతి సిస్ట్రాన్లోనూ ఒక పాలీపెప్టైడ్ గొలుసులోని అమైనో ఆమ్లాల సంఖ్యకు 3 రెట్లు ఎక్కువ సంఖ్యలో న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియకు కావలసిన ప్రారంభ కోడాన్లు, ముగింపు కోడాన్లు, ఇంకా అనులేఖనం చెందని ఇతర న్యూక్లియోటైడ్లు సిస్ట్రాన్లో ఉంటాయి. మనకు వివరంగా తెలుసు, జన్యు సంకేతము 20 అమైనో ఆమ్లాలను గుర్తించాలి అంటే డిఎన్ఏ పైన ఉన్న న్యూక్లియోటైడ్లు ఏక సంకేతంలో ఉంటే, ద్విసంకేతంలో ఉంటే 20 అమైనో ఆమ్లాలకు సూచికగా ఉండవు. డిఎన్ఏ పైన ఉన్న 3 నత్రజని క్షారాలు త్రిక సంకేత రూపంలో ఉంటే 20 అమైనో ఆమ్లాలకు సూచికగా ఉంటుంది. కాబట్టి పాలీపెప్టైడ్ గొలుసులో ఉన్న అమైనో ఆమ్లాల సంఖ్యకు 3 రెట్లు ఎక్కువ సంఖ్యలో సిస్ట్రాన్ పైన న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ఉదాహరణకు పాలీపెప్టైడ్ గొలుసులో 3 అమైనో ఆమ్లాలు ఉంటే పాలీపెప్టైడ్ గొలుసులో 9 న్యూక్లియోటైడ్లు అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఈ సిస్ట్రాన్లో ప్రారంభ కోడాన్లైన ఏయుజి,
ముగింపు కోడాన్లైన యుఏఏ, యుఏజీ, యుజిఏ, అంతేకాకుండా డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏకు అనులేఖనం చెందని కొన్ని న్యూక్లియోటైడ్లు కూడా సిస్ట్రాన్లో ఉంటాయి. రెకాన్ పునఃసంయోజనంలో పాల్గొనే శక్తిగల జన్యువులను లేదా ఆ డిఎన్ఏ న్యూక్లియోటైడ్ సముదాయాన్ని రెకాన్ అని పిలుస్తారు. ప్రతి రెకాన్లో 1 లేదా 2 జతల న్యూక్లియోటైడ్లు ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా జనక తరంలో కంటే వచ్చే పిల్ల తరములో జీవులు వైవిధ్యంగా తేజవంతంగా ఉండటానికి కారణం ఏంటంటే పునఃసంయోజనం లేదా వినిమయం జరుగుట. ఈ పునఃసంయోజనం లేదా వినిమయంలో పాల్గొనే న్యూక్లియోటైడ్లు అంటే ఆ జన్యులో ఉన్న న్యూక్లియోటైడ్ల సముదాయాన్ని రెకాన్ అని పిలుస్తారు. ప్రతి రెకాన్లో 1 లేదా 2 జతల న్యూక్లియోటైడ్లు ఉంటాయి. మ్యూటాన్ రెకాన్ కన్నా చిన్నది. దీని కనీస పరిమాణం 1 జత న్యూక్లియోటైడ్లు. సిస్ట్రాన్లోని ఏ నత్రజని క్షారంలోనైనా ఉత్పరివర్తనం జరగవచ్చు. ఉత్పరివర్తనం చెందగల డిఎన్ఏలోని అతి చిన్న భాగాన్ని మ్యూటాన్ అని అంటారు. ఈ విధంగా నూతన సాంప్రదాయ జన్యు భావనలో జన్యువు విభాజ్యమని, సిస్ట్రాన్ ఒక క్రియా ప్రమాణమని, రెకాన్ ఒక పునఃసంయోజన ప్రమాణమని, మ్యూటాన్ ఒక ఉత్పరివర్తన ప్రమాణమని జన్యువును ఇంకా 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. సిస్ట్రాన్, రెకాన్, మ్యూటాన్లో అతి చిన్న ప్రమాణము మ్యూటాన్. ప్రతి సిస్ట్రాన్లో కొన్ని వందల సంఖ్యలో రెకాన్లు, మ్యూటాన్లు ఉంటాయి. అందువలన క్రోమోజోమ్లో ఎక్కువ భాగము సిస్ట్రాన్లతో నిర్మింపబడి ఉంటుంది. ఆధునిక జన్యు భావన. ఆధునిక జన్యు భావనలో మనకు అతివ్యాప్త జన్యువులు, విభాజ్య జన్యువులు, చలనశీలత గల జన్యువులు అనే 3 అంశాలు ఉన్నాయి. వీటి ఉనికిని సాంప్రదాయ జన్యు భావన కానీ నూతన సాంప్రదాయ జన్యు భావన కానీ వివరించలేకపోయింది. అందువల్ల తిరిగి జన్యువును ఒక రూపరహిత నిర్మాణంగా భావించవలసి ఉంటుంది. ఆధునిక జన్యు భావనలో మొదటిది విభాజ్య జన్యువులు, స్ప్లిట్ జీన్స్. ఒక జన్యువు ఒక పాలీపెప్టైడ్ సంశ్లేషణకు అవసరమైన న్యూక్లియోటైడ్లను ఒక దీర్ఘ అమరికలో కలిగి ఉంటాయని పూర్వం శాస్త్రవేత్తలు భావించేవారు. అయితే ఒక జన్యువుల యొక్క కోడాన్ల వరుస క్రమం, దాని నుండి సంశ్లేషణ చేయబడిన ప్రోటీన్లో ఉన్న ఎమైనో ఆమ్లాల వరుస క్రమం సరిసమానంగా లేనట్లు గుర్తించారు. ఒక జన్యువు అనేక చిన్న ప్రమాణాలుగా విభాజ్యమై ఉండటమే దీనికి కారణం. ఈ విధంగా విభాజ్యమైన జన్యువు నిర్మాణాన్ని ఈ క్రింది విధంగా మనం ఉదాహరించుకోవచ్చు. డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్ల వరుస క్రమం, దాని నుండి అనులేఖనం చేయబడ్డ
ఎంఆర్ఎన్ఏలోని న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని పోలి ఉండదు. డిఎన్ఏలో ఉండి ఎంఆర్ఎన్ఏలోకి అనులేఖనం చేయబడని న్యూక్లియోటైడ్ల వరుసను ఇంట్రాన్స్ అని అంటారు. డిఎన్ఏలో ఉండి ఎంఆర్ఎన్ఏలోకి అనులేఖనం చేయబడిన న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని ఎగ్జాన్స్ అంటారు. కాబట్టి ఒక డిఎన్ఏ అణువులోని జన్యువులో ఇంట్రాన్లు మరియు ఎగ్జాన్లు ఒకదానికొకటి ఏకాంతరంగా అమరి ఉంటాయి. జన్యువులు ఎగ్జాన్లో మాత్రమే పాలీపెప్టైడ్ సంశ్లేషణకు అవసరమైన జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది విభాజ్య. ఇక్కడ డిఎన్ఏలో నత్రజని క్షారాలతో కూడి ఉన్న వరుస క్రమము, దాని నుండి ఎంఆర్ఎన్ఏ తయారైంది అనులేఖనం ద్వారా. డిఎన్ఏలో ఉన్న నత్రజని క్షారాలకు సంపూరకంగా ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది. ఈ తయారైన ఎంఆర్ఎన్ఏను హెచ్ఎన్ హెట్రోన్యూక్లియర్ ఆర్ఎన్ఏ అని అంటారు. ఈ హెట్రోన్యూక్లియర్ ఆర్ఎన్ఏలో కొంత ప్రాంతంలో ఉన్న న్యూక్లియోటైడ్లు తొలగించబడి మిగిలిన ప్రాంతంలో ఉన్న న్యూక్లియోటైడ్లతో ఒక చిన్న అసలైన ఎంఆర్ఎన్ఏ తయారవుతుంది. దీని నుంచి అనువాదం ద్వారా ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే డిఎన్ఏలో ఉన్న మొత్తం న్యూక్లియోటైడ్లు అసలైన ఎంఆర్ఎన్ఏలోకి చేరవు. డిఎన్ఏలో ఉన్న ఏ న్యూక్లియోటైడ్లు అయితే అసలైన ఎంఆర్ఎన్ఏలోకి చేరాయో ఆ న్యూక్లియోటైడ్లను ఎగ్జాన్లని, డిఎన్ఏ నుండి అసలైన ఎంఆర్ఎన్ఏలోకి చేరకుండా ఆగిపోయిన న్యూక్లియోటైడ్లను ఇంట్రాన్లు అని అంటారు. ఫలితంగా అసలైన డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ వరుస క్రమం అసలైన ఎంఆర్ఎన్ఏలో న్యూక్లియోటైడ్ వరుస క్రమానికి తేడా ఉంటుంది. డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ల సంఖ్య ఎక్కువ, ఎంఆర్ఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ల సంఖ్య తక్కువ. ఈ అసలైన ఎంఆర్ఎన్ఏలో ఎగ్జాన్లు మాత్రమే ఉంటాయి, ఇంట్రాన్లు తొలగించబడతాయి. కాబట్టి ఆధునిక జన్యుభావన ఏం చెప్తుందంటే డిఎన్ఏలో ఉన్న అన్ని న్యూక్లియోటైడ్లు జన్యు సమాచారాన్ని కలిగి ఉండవు. కొన్ని న్యూక్లియోటైడ్లు మాత్రమే జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి అని తెలుపుతుంది విభాజ్య జన్యువులు లేదా స్ప్లిట్ జన్యువులు. ముందుగా డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్లన్నీ యథాతథంగా అనులేఖనం చేయబడి ఆర్ఎన్ఏ తయారు చేయబడుతుంది. దీనిని హెటెరోన్యూక్లియర్ ఆర్ఎన్ఏ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటారు. ఆ తర్వాత ఎంజైముల సహాయంతో ఇంట్రాన్లకు సంబంధించిన న్యూక్లియోటైడ్లు తొలగించబడతాయి. దీనిని స్ప్లైసింగ్ అంటారు. ఆర్కిబ్యాక్టీరియాలు మినహా మిగిలిన అన్ని ప్రోకారియోటిక్ అనగా కేంద్రక పూర్వ జీవులలో ఈ విభాజ్య జన్యువులు ఉంటాయి. బెల్లింగ్ క్రోమోజోమ్పై పూసల వలె అమరి ఉండే క్రోమోమియర్లను జన్యువులుగా భావించి ఆ జీవిలో ఉండే క్రోమోమియర్ల సంఖ్య ఆ జీవిలో ఉండే జన్యువుల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. ప్రతి జన్యువు క్రోమోజోమ్లోని డిఎన్ఏ కొంత భాగానికి సమానం.
ప్రతి జన్యువులోని న్యూక్లియోటైడ్ల వరుస క్రమం ఒక విశిష్టమైన పాలీపెప్టైడ్ గొలుసు లేదా ప్రోటీన్ లేదా ఒక ఆర్ఎన్ఏ అణువు సంశ్లేషణకు కావలసిన జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. అతివ్యాప్త జన్యువులు ఓవర్లాపింగ్ జీన్స్. జన్యు సంకేతాలను అనుసరించి జన్యు సంకేతం అతివ్యాప్తంగా ఉండదు. ప్రతి జన్యువు ఒక ప్రోటీన్ లేదా పాలీపెప్టైడ్ గొలుసుకు సంశ్లేషించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. జన్యు సంకేతం అతివ్యాప్త రహితం అనగా ఒక ఎమైనో ఆమ్లం యొక్క గుర్తింపులో పాల్గొన్న న్యూక్లియోటైడ్ తిరిగి మరొక ఎమైనో ఆమ్లం యొక్క గుర్తింపులో పాల్గొనదు. దీనినే జన్యు సంకేతం అతివ్యాప్త రహితమని అంటారు. కానీ ఇక్కడ మనం జన్యు సంకేతం అతివ్యాప్తం అంటున్నాం. అనగా ఒక ఎమైనో ఆమ్లాన్ని గుర్తింపులో పాల్గొన్న నత్రజని క్షారము మరొక ఎమైనో ఆమ్లం యొక్క గుర్తింపులో కూడా పాల్గొంటుంది. బేరల్ అతని సహచరులు అతివ్యాప్తంగా అమరి ఉండే జన్యువులను కనుగొన్నారు. వీరు బ్యాక్టీరియోఫేజ్ PYX-174లో పరిశోధన చేస్తున్నప్పుడు ఈ వైరస్ జన్యువుల సంశ్లేషణ శక్తికి మించిన మోతాదులో క్యాప్సిడ్ లేదా తొడుగులోని ప్రోటీన్ల సంఖ్య ఉన్నట్లు కనుగొన్నారు. తర్వాత శాంగర్ అతని సహచరులు ఈ వైరస్ అణువు నిర్మాణాన్ని DNA నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు డి జన్యువు, ఈ అనే మరో జన్యువు, ఏ అనే జన్యువు మరియు బి అనే మరొక జన్యువులో అతివ్యాప్తంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ చిత్రం చూసినట్టయితే మనకు అతివ్యాప్త జన్యువులపై పూర్తి అవగాహన వస్తుంది. ఇక్కడ ఏలోనే బి అనే జన్యువు, డిలోనే ఈ అనే జన్యువు అతివ్యాప్తమై ఉన్నాయి. అనగా ఏలో న్యూక్లియోటైడ్ల వరుస క్రమం ఒక ప్రోటీన్ని తయారు చేయగా అందులో ఉన్న న్యూక్లియోటైడ్లే కొంత ప్రాంతంలో డి అనే మరొక ప్రోటీన్ను తయారు చేస్తున్నాయి. బి అనే మరొక ప్రోటీన్ను తయారు చేస్తున్నాయి. అదేవిధంగా డి ప్రాంతంలో ఉన్న న్యూక్లియోటైడ్లు ఒక ప్రోటీన్ని తయారు చేస్తే అదే డిలో ఉన్న న్యూక్లియోటైడ్లు మరొక ప్రోటీన్ అనగా ఈ ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఒకే నత్రజని క్షారము రెండు రకాల అమైనో ఆమ్లాలను గుర్తిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియను మనం అతివ్యాప్త జన్యువులు ఓవర్లాపింగ్ జీన్స్ అంటారు. దీన్ని మొట్టమొదటిసారిగా శాంగర్ అతని సహచరులు బ్యాక్టీరియోఫేజ్ PYX-174లో కనుగొన్నారు. చలనశీలత గల జన్యువులు కేంద్రక పూర్వజీవులలోను నిజ కేంద్రక జీవులలో జీనోమ్లో కొన్ని DNA వరుస క్రమాలు ఒక చోట నుండి ఇంకొక చోటుకి ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని చలనశీలత గల జన్యువులు లేదా ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ అని అంటారు. ఈ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్ను మొట్టమొదటిసారిగా మొక్కజొన్నలో బార్బర్ మెక్క్లింటాక్ కనుగొన్నారు. మొక్కజొన్న గింజలలో ఏర్పడే చిత్రవర్ణ దృశ్య రూపాన్ని వివరించడానికి చలనశీలత జన్యువులు ఉంటాయని ఊహించారు. వాటి నియంత్రణ కారకాలని పిలిచి క్రోమోజోములు జన్యువులపై స్థిరంగా ఉంటాయి